హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజరితో సరదాగా. సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా న్యూ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఈరోజు నేను మీకు ఐకియా చూపిద్దాం అనుకుంటున్నాను. అదే ఈరోజు వీడియో అనమాట. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది, కానీ చెప్పాలి కదా ఎక్కడికి వెళ్ళాము అనేది. అండ్ మన ఇండియాలో 3 బ్రాంచెస్ ఉన్నాయి ఐకియావి. ఒకటి బెంగళూరు, ఇంకొకటి హైదరాబాద్, ఇంకొకటి ముంబై. సో ఈ హైదరాబాద్లో ఉన్న స్టోర్ ఎలా ఉంటుంది, దాని ఇంటీరియర్ ఏంటి, అసలు ఏమేమి దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఇదేంటంటే మేము వెళ్ళే వేలో, ఇది తెలుసు కదా, హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ అనమాట. నైట్ టైంలో చాలా బాగుంటుంది. నేను కంపల్సరీ హైదరాబాద్ నైట్ లైఫ్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చేసినప్పుడు దీని నైట్ వ్యూ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. అండ్ మనకి ఐకియాకి ఆన్లైన్ యాప్ కూడా ఉంది. ఐకియా ఆన్లైన్ ప్లే స్టోర్లో ఐకియా ఆన్లైన్ అని కొడితే మీకు యాప్ వచ్చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా ఐకియాకి అయితే ఎంటర్ అయిపోయాం కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోతాను. సో వీడియో మొత్తం చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. ఐకియా లొకేషన్ వచ్చేసి మీకు ఐటెక్ సిటీ అండి. అంటే రాయదుర్గ మెట్రో స్టేషన్ దిగ్గానే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఐటెక్ సిటీ నుంచి వచ్చే వాళ్ళకి. సో దగ్గరగానే ఉంటుంది మెట్రో స్టాప్కి, జస్ట్ రోడ్ క్రాస్ చేయాలంతే. అండ్ మన ఇండియాలో హైదరాబాద్లోనే ఇది ఫస్ట్ స్టోర్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 3-4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు, నియర్లీ 2018 టైంలో. అండ్ ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఫర్నిచర్ స్టోర్ లాగా. మీకు రెడీ టు అసెంబుల్ ఫర్నిచర్ దొరుకుతుంది. జస్ట్ మీరు అక్కడ చూసినట్టుగా మీరు ఇంట్లో అరేంజ్ చేసేసుకునేలాగా దొరుకుతాయి ఇక్కడ ఫర్నిచర్ అంతా. సో రెడీ టు అసెంబుల్ ఫర్నిచర్ అనమాట. అలాగే మీకు ఇక్కడ రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఐకియాలో చాలా పెద్ద రెస్టారెంటే ఉంది. కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి, నో ప్రాబ్లం దానికి. అండ్ అలాగే ఐకియాకి బయట పెద్ద పెద్ద మార్కెట్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ వీళ్ళు మనకి థింగ్స్ విత్ ఐడియాలజీ, మనకి ఒక బెడ్రూమ్కి కావాల్సినవి ఏమేమి ఉంటాయి, దాన్ని ఎక్కడెక్కడ అసెంబుల్ చేయాలి అనేది కూడా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మనకి బయట ఎలా అంటే సోఫాస్ అన్నీ ఒక దగ్గర, బెడ్స్ అన్నీ ఒక దగ్గర, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనం వెళ్తాము, కావాల్సింది చూస్ చేసుకొని వస్తాము. బట్ ఐకియాకి వచ్చేసరికి ఫర్నిచర్ మొత్తం ఇంత సైజ్ బెడ్రూమ్ ఉంటే మనం అందులో ఏమేమి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే మనకి ప్లాన్ కూడా తెలిసిపోతుంది అనమాట. సో అందుకనే డైరెక్ట్గా విజిట్ చేసి ఒకసారి ఐడియా కోసమైనా ఒకసారి విజిట్ చేయండి. ఎవరైనా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ తీసుకుంటున్నా, లేకపోతే ఫ్లాట్స్ కొనుక్కొని దానిలో ఫర్నిచర్ అరేంజ్ చేసుకునే వాళ్ళకి మనకి రీజనబుల్గానే ఉంటాయి అన్నమాట. నేను ఆల్మోస్ట్ 3 టైమ్స్ బయట కంపేర్ చేశాను. అండ్ అలాగే ఐకియా కూడా వెళ్ళి చూశాను. అండ్ ఎవరికైతే అచ్చంగా మోడర్న్ హౌస్ కావాలి అని అనుకుంటారో వాళ్ళు జస్ట్ కన్స్ట్రక్టెడ్ హౌస్కి అలా వదిలేసుకొని వచ్చి విత్ వార్డ్రోబ్స్, స్టోరేజ్ స్పేస్, టీవీ యూనిట్స్, బెడ్స్, A to Z అన్నీ దొరుకుతాయి. మీరు ఒక మోడర్న్ హౌస్నే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు విత్ రీజనబుల్ కాస్ట్తో. ఎందుకంటే మనం బయట ఏదైతే మనం పెద్ద స్టోర్స్లోకి వెళ్ళి ఎక్కువ మనీ వేస్ట్ చేస్తూ ఉంటామో, ఇలాంటి ఒక ప్లేస్కి కానీ ఇలాంటి ఒక స్టోర్స్కి కానీ వచ్చి విజిట్ చేస్తే మనీ సేవ్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో సేమ్ అలాంటి ఒక ఇల్లు రెడీ అయిపోతుంది. అండ్ అవర్ లోయెస్ట్ ప్రైజెస్ అని ఇలా బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అన్నీ కొంచెం చిన్న ఐటమ్స్ అంటే చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకునే ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ ఫర్నిచర్ అంతా బాగుంటుంది. పెద్ద స్టోరు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ మనకి వే కూడా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఇప్పుడు లివింగ్ రూము, బెడ్రూము, బాత్రూమ్ అన్నీ సపరేట్గా మ్యాప్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ ఇదేంటి అని అంటే, ఇది లోపలికి వెళ్తున్నాను కదా, ఇదంతా ఒక హౌస్ సెటప్ వేశారు. ఆ ఏంటంటే లివింగ్ రూము, ఇంకా ఒక 2 బెడ్రూమ్స్,
అలాగే ఒక కిచెన్. ఫస్ట్ ఇప్పుడు ఇది లివింగ్ రూమ్‌లోకి వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే కిచెన్ ఉంది. అంటే ఇంత మనకి బయట ఆ రూమ్ బయటే ఇంత ప్లేస్‌లో ఇంత అరేంజ్ చేసుకోవచ్చు అనే ఐడియా కోసం ఇలా ఒక హౌసే కన్‌స్ట్రక్ట్ చేసేసారనమాట. కన్‌స్ట్రక్ట్ చేయడం మీన్స్ అరేంజ్ చేశారు. చిన్న కిచెను, దానికి కావాల్సిన కప్‌బోర్డ్స్ గానీ, షింక్, ఆహ్, ప్లాట్‌ఫామ్ ఉంది కదా! మనకి గ్యాస్ ప్లాట్‌ఫామ్ ఉంది కదా! ఇది లివింగ్ రూమ్‌లో ఏమేమి కావాలి, ఇది బెడ్‌రూము. ఈ బెడ్‌రూమ్‌కి మాస్టర్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్ అండ్ మిర్రర్‌తో సహా అన్నీ సెల్ చేసేవే. కార్నర్ టేబుల్స్ కానీ, కార్నర్ వాల్స్‌కి ఉన్న షెల్ఫ్స్ కానీ అలా అనమాట. ఇంక ఇది వాషింగ్ మిషన్ ఏరియా. లైక్ ఇంకొక ఇంట్లో ఏమైతే ఉంటాయో అవన్నీ ఇలా నీట్‌గా అరేంజ్ చేశారు. నేను చెప్పాను కదా! ఒక ఎంప్టీ కన్‌స్ట్రక్టెడ్ హౌస్‌కి తీసుకున్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. మోడ్రన్ హౌస్‌లా మార్చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక సెక్షన్ అయిపోయింది కదా! ఇది లివింగ్ రూమ్, సిట్టింగ్ ఏరియా. లివింగ్ రూమ్, సిట్టింగ్ ఏరియాలో మనం ఏమేం పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ ఏమేమి ఉంటే బావుంటుంది, ఏమేం పెట్టుకోవచ్చు. సోఫాస్ ఉంటాయి, ఇలా లైట్స్ కానీ, లివింగ్ రూమ్‌లో యూనిట్స్ ఉంటాయి కదా! వార్డ్రోబ్స్ కానీ, లేకపోతే కాకరీ యూనిట్ ఇవన్నీ ఉంటాయి కదా! లైక్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఐటెమ్స్ కూడా మనకి అంటే తీసుకోవడం కోసం ఇలా పెడుతూ ఉంటారు. ఇది వచ్చేసి ఫ్లాస్క్ అండ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా మనం, టీపాయ్ మీద అలా పెట్టుకుంటాం కదా కొంచెం నీట్‌గా ఉండడం కోసం, వాటర్ బాటిల్స్ అవి. సో, దానికోసం ఒక ఐడియా కోసం అవి కూడా ఉంటాయి మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్, టీపాయ్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి పెడతారనమాట. అండ్ అసలు ఐకియా అంటే ఎలా ఉంటుంది, బయట స్టోర్స్‌కి దీనికి ఉన్న తేడా ఏంటి అనేది డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి ఐకియా అంటే ఏంటో తెలీదు. లైక్ విలేజెస్‌లో ఉండే వాళ్ళకి కానీ అన్ని స్టోర్స్ గురించి తెలుస్తుంది. ఐకియా అంటే ఏంటి, అది మనకి బయట కంట్రీస్‌లో ఇలా ఉంటాయి, అలా ఉంటాయి. చాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! కొన్ని కొన్ని మోడ్రన్‌గా అలా ఉంటాయి. అవంటే ఏంటో ఇక్కడ వాళ్ళకి అవి ఎక్కడ దొరుకుతాయో చాలామందికి ఐడియా ఉండదు. సో దట్ ఇలా ఒక టూర్ లాగా చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇది చూసారు కదా ల్యాంప్, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, అంత పెద్ద ఇల్లుండి ఇది పెట్టుకుంటే ఇంటికే అందం వస్తుంది.
చాలా రాయల్ లుక్ తీసుకొస్తుందనమాట ఇది ఒక ఇంటికి. అండ్ ఇదేంటి అంటే ఇలా కూడా ఒక లివింగ్ రూమ్, అంటే లివింగ్ రూమ్‌నే బెడ్‌రూమ్‌లా యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! కిడ్స్ లైక్ స్టడీ రూమ్ లాగా. సో, అలాంటి ఒక సెటప్ అనమాట. సోఫా కమ్ బెడ్ అది. సో, సోఫా కమ్ బెడ్, చిన్న షెల్ఫ్స్ లైక్ అలాంటి అరేంజ్‌మెంట్ ఇది. అండ్ సో ఇక్కడ లివింగ్ రూమ్, సిట్టింగ్ ఏరియా అయిపోయింది కదా! ఇప్పుడు లివింగ్ రూమ్ స్టోరేజ్, అంటే లివింగ్ రూమ్‌లో మనకి వార్డ్రోబ్స్ ఇవి ఉంటాయి కదా! కప్‌బోర్డ్స్ లాగా, టీవీ యూనిట్స్ అండ్ అలాగే స్టోరేజ్ షెల్ఫ్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా మనకి రెడీమేడే అనమాట. ఫర్నిచర్ మొత్తం రెడీమేడే, రెడీ టు అసెంబుల్. జస్ట్ మీరు ఇక్కడ పిక్ చేసుకొని వాళ్ళని అరేంజ్ చేయమంటే వాళ్ళని అరేంజ్ చేస్తారు. లేదా మీరు పిక్ చేసుకొని వెళ్ళిపోయి మీరు ఓన్‌గా చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. అన్నీ మీకు సెపరేట్‌గా తీసేసి ఇస్తారు. మీరు వెళ్ళి అసెంబుల్ చేసుకోవడమే అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి వాళ్ళు విత్ మెజర్మెంట్స్ ఇస్తారు. ఇంత ఉంటే మీరు దీనికి సరిపోతుంది అని. ఒక టేప్, పెన్సిల్, పేపర్ ఇవన్నీ కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం అక్కడ దాన్ని కొలుచుకొని కావాలంటే ఇంటికెళ్ళి ఏది సరిపోతుంది అనేది కూడా మీకు అలా కూడా మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఒకసారి అయితే విజిట్ చేస్తే అర్థమవుతుంది కదా అసలు ఏమేమి దొరుకుతాయి, ఇంటికి కావాల్సిన నీడ్స్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ అనమాట. మీకు డైనింగ్ ఏరియా అంటే డైనింగ్ టేబుల్, ప్లేట్స్, డిన్నర్ సెట్స్, గ్లాసెస్, చైర్స్ అండ్ ఇవన్నీ అవి కోకరీ యూనిట్స్, లైక్ డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ లేనిది దొరకంది అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తప్ప ప్రతిదీ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వర్క్ స్పేస్, అంటే ఆఫీస్ రూమ్స్ ఉంటాయి కదా, చాలా ఆఫీసెస్లో కానీ ఇంట్లో ఆఫీస్ రూమ్స్కి కానీ ఆఫీస్ రూమ్ చైర్స్, ఆఫీస్ టేబుల్స్, సో ఈ కంప్యూటర్ టేబుల్స్ కానీ గేమింగ్ చైర్స్ కూడా ఉంటాయి. అండ్ కిచెన్, ఇంకా ఇది చూసారు కదా, నేను ఇక్కడ ఫోటో ఎందుకు పెట్టానంటే మీకు ఒక ఐడియా వస్తుందని పెట్టాను. ఇప్పుడు ఇంత స్పేస్లో కిచెన్ ఉంటే మీరు ఇంత నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. అది చూడ్డానికి చిన్నగానే కనిపిస్తుంది, కానీ కిచెన్కి కావాల్సినవి అన్నీ విత్ ఫ్రిడ్జ్, మైక్రోవెన్ ఇవన్నిటితో కలిపి ఆ రూమ్ అలా అరేంజ్ చేశారనమాట. సో మనకి ఈజీగా ఐడియా వచ్చేస్తుంది కదా ఏమేమి కావాలి, ఏమేమి తీసుకోవాలి అనేది. ఇక్కడ చూడండి, ఓవరాల్ సెటప్ చేయడానికి ఎంత తీసుకుంటారు, ఎంత పడుతుంది, దానికి ఇంక్లూడ్స్ ఏమేమి వస్తాయి. ఈ అప్లయన్సెస్ అన్నీ రావు, జస్ట్ కప్బోర్డ్స్, ఆ ప్లాట్ఫామ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నేను ఇందాక చూపించిన పిక్ ఇదే.
అండ్ ఇవన్నీ చూసారు కదా, మనకి గరిటెలు ఇవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా అవి, ఇంకా మన స్పూన్కి హ్యాంగ్ చేసుకునేవి ర్యాక్స్, జార్స్. సో ఇవన్నీ హ్యాండ్ కర్చీఫ్స్తో సహా ఈ షింగ్స్తో సహా అన్నీ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ అనమాట. అంటే బాత్రూమ్కి సంబంధించినవి ఏమేమి కావాలి అనేది, షవర్స్, ఇంకా బాత్రూంలో వాష్ బేసిన్స్, ఈ పార్టీషన్స్ ఉంటాయి కదా చాలా మనం ఇంట్లో ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్లో పెట్టించుకుంటున్నారు కదా ఇలా పార్టీషన్. అండ్ కమోడ్స్కిను ఆ బాత్ ఏరియాకి, సో అలా పార్టీషన్స్ కూడా ఇక్కడ రెడీమేడ్ దొరుకుతాయి. షవర్ బాటిల్స్ అండ్ స్ప్రే బాటిల్స్తో సహా అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. అంటే బెడ్ స్టోరేజ్. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. బెడ్స్ కూడా మనకి కంపారిటివ్లీ బయట స్టోర్స్ కంటే ఇక్కడైతే రీజనబుల్గానే అనిపించాయి. ఆ వుడ్, ఆ మెటీరియల్ ఏంటి అనేది మనకి తెలీదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళు ఏం యూస్ చేశారు అనేది మనకి తెలీదు. కానీ చూడ్డానికి కానీ లేకపోతే మనకి తెలుస్తుంది కదా మా బెడ్ క్వాలిటీ అదంతా. సో సేమ్ ఉంటాయి కానీ రీజనబుల్ కాస్ట్. బెడ్స్ అనే కాదు, బెడ్రూమ్కి కావాల్సినవన్నీ ఉంటాయి. ఓన్లీ ఇక్కడ బెడ్సే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చూసారు కదా సైడ్ టేబుల్స్, కార్నర్ టేబుల్స్, ల్యాంప్స్ ఇవన్నీ కూడా మనకి సెల్ చేసేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్స్ అండ్ స్టోరేజ్. వార్డ్రోబ్స్ అంటే బెడ్రూమ్కి కానీ లివింగ్ రూమ్కి కానీ ఇంకెక్కడైనా అనమాట, వార్డ్రోబ్స్కి స్టోరేజ్ పర్పస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఈ సెక్షన్లో అనమాట. ఇప్పుడు చూసారు కదా మనకి పైన ఎక్కడ ఎటు వెళ్ళాలి అనేది పైన ఇలా మనకి ఫుల్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడికక్కడ పైన కనిపిస్తుంది కదా మ్యాప్ కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండానే వెళ్ళాలి, లేదంటే చూసిన దానికే మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తాము. పైన దాని రూట్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే మనం అన్నీ కవర్ చేయగలుగుతాం. కానీ స్టోర్ మాత్రం చాలా పెద్దది, చాలా టైం టేకింగ్ అనమాట. మీరు జస్ట్ చూడడానికి వెళ్ళినా సరే మినిమం 3 to 4 hours ఈజీగా పడుతుంది. అలాగే ఏదైనా తీసుకోవడానికి వెళ్తే ఇంకా మీకు ఎబో హాఫ్ డే అక్కడే స్పెండ్ చేయాలి. అలా అయితేనే మీరు మొత్తం కవర్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ ఐకియా అని ఉంది కదా, ఇక్కడ చిల్డ్రన్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ సెటప్ కూడా ఉంటుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా ఉంటుంది. మీకు చిల్డ్రన్స్ టేబుల్స్, చిల్డ్రన్ బెడ్స్, చిల్డ్రన్కి చైర్స్, అలాగే ఒక గర్ల్కి ఒక బెడ్రూమ్ కావాలి అని అంటే దానిలో ఏమేమి ఉండాలి. ఇప్పుడు మనకి చూస్తాం కదా ప్రిన్స్ బెడ్రూమ్స్ అని చెప్పి. సో చూసారు కదా ఇదే అనమాట. చాలా బాగుంటుంది ఇది. సేమ్ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటే చక్కగా నీట్గా ప్లేస్ మనకి సేవ్ అవుతుంది, స్టోరేజ్ వస్తుంది, బెడ్ సరిపోతుంది, అండ్ స్టడీ టేబుల్స్ అవన్నీ. ఇంకా ఇంకొక సైడ్ అది మిస్ అయింది. యాక్చువల్గా బాయ్స్ బెడ్రూమ్స్ కూడా ఎలా ఉంటుంది అనేది ఒక శాంపుల్ ఉంటుంది అక్కడ. అండ్ సో ఇవి చైర్స్ అన్నమాట. అండ్ ఇవి చూసారు కదా, ఈ స్టోరేజ్ పర్పస్ మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఈ బాక్సెస్ టైప్స్లో ఉన్నవి.
అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ సెక్షన్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ చాలా హంగర్తో ఉన్నాం మేము. సో ఇంకా ఐకియా రెస్టారెంట్ వరకు వచ్చి కొంచెం ఏదైనా తిని వెళ్దామని ఇక్కడ ఆగాము. అలాగే నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా లెందీ అయిపోతుంది. మొత్తం వీడియో ఒకే దానిలో పెట్టాలి అని అంటే 40 మినిట్స్ అలా వచ్చేస్తుంది. సో నేను ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది రెస్టారెంట్ వరకు పైన ఉంటుంది, అండ్ రెస్టారెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సెక్షన్స్ కోసం మనం కిందికి వెళ్ళాలి. సో అక్కడి నుంచి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి కొంచెం కాస్ట్లీయే ఉంటుంది. సో చూసుకొని మనకి అవసరం అయితేనే రెస్టారెంట్కి వెళ్ళడం మంచిది. కానీ టీ కాఫీస్ మాత్రం రీజనబుల్, ఎందుకంటే మనకి రీఫిల్ ఫ్రీ అనమాట. ఎన్ని కప్స్ తాగినా ఒక టికెట్, ఒకసారి తీసుకొని ఎన్నిసార్లు తాగినా అది ఫ్రీయే, రీఫిల్ చేసుకోవచ్చు ఫ్రీగానే. అండ్ నాకైతే ఎక్కడ బ్రౌనీ చూస్తే అక్కడే నేను ఉంటాను అనమాట. సో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రౌనీ మాత్రం తినాల్సిందే. బ్రౌనీ అండ్ కాఫీ నాకు బేసిక్గా అలవాటు ఉండదు, కానీ రీఫిల్ ఫ్రీ అన్నారు కదా, సో ఇలా అయినా కనీసం దాన్ని యూస్ చేయాలని చెప్పి ఒక కాఫీ ఒక బ్రౌనీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. సో వీడియో మొత్తం ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వీడియోకి స్టే ట్యూన్ టు మంజరితో సరదాగా. మీకు ఆ వీడియో కూడా చూస్తే ఇంకా ఏమేమి దొరుకుతాయి, ఇంకా ఎంత ఉంది ఐకియా అనేది మీకు తెలుస్తుంది. అండ్ సో వీడియో మొత్తం చూశారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు ఆల్ అనే నోటిఫికేషన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు న్యూగా వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Thank you for watching.